మెట్ ఫర్ ఈచ్ అదరు. ఈరోజు ఎపిసోడ్కి వస్తే కొంచెం లాగ్ అనిపించింది. ఎందుకంటే పెట్టిందే లింగు లింగు అంట రెండు టాస్కులు. ఆ టాస్కుల్లోనే ఎంత శ్రీముఖి ఎంత చేసింది తెలుసా? వాళ్ళు ఓడిపోయారనుకో, మీరు ఓడిపోయినందుకు ఎలా అనుకుంటున్నారు, గెలిచారనుకో మీరు గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి వీళ్ళు అడగడము, అలా ఒక్కొక్కరిని 10 మంది ఉంటే 10 మంది కపుల్స్ని అడగటము, మళ్ళీ అవతల వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు గెలిచినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఓడిపోయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఇలా కొంచెం లాగైతే ఉంది. అంత లాగు చెప్పను, నా ఛానల్ చిన్న ఛానల్ కాబట్టి అక్కడక్కడ చెప్పేసుకుంటా నేను వెళ్ళిపోతాను అనమాట. కానీ ఈరోజు సినిమాకి మాత్రం భలే ఉందబ్బా. వాళ్ళు కూడా అదే అన్నారు, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా ఉంది, చాలా బాగుంది అమ్మాయి అయితే. ఈరోజు నిన్నటి గొడవతో అయితే స్టార్ట్ అయింది. నిన్న గొడవ అయింది కదా, ఎవరు సంధ్య మీరేంటి తెలుగు 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 అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ గొడవతో ఎండ్ అయింది. రీక్యాప్ అని వేస్తారు కదా, ఆ రీక్యాప్లో మాత్రం ఆ గొడవతో అయితే ఎండ్ అయింది. ఇంకొచ్చేసి ఇతరు ఎవరు, నూకరాజు వచ్చి మిగతా ఒక వాసంతి వాడు అనంతుంటుంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరి గురించి, మాస్క్ మన హరీష్ గురించి. ఇప్పుడు 15 సంవత్సరాలు అయినా కూడా పెళ్ళయ్యి ఫోన్ చెక్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ట్రస్ట్ అనేది లేనట్టే కదా. అలాంటప్పుడు మేబీ గ్రేట్ కదా, మాకంటే ట్రస్ట్ ఉంది కదా. ఫోన్ చెక్ చేస్తేనే ట్రస్ట్ ఉన్నట్టు, ఫోన్ చెక్ చేయకపోతే ట్రస్ట్ లేనట్టు అట్లా అయితే ఏమీ కాదు కదా. అంటే అతను చెప్పేది కూడా నిజమే కదా. ఇప్పుడు నమ్మకమే ఉండాలి మనిషి మీద, అంతేగాని ఇప్పుడు హస్బెండ్ అంటే హస్బెండ్ మీద నమ్మకం ఉండాలి. అతను ఫోన్ చెక్ చేసి అతను ఎక్కడికి పోతున్నాడో చూసుకొని, మనం మ్యాప్ చూసుకొని అతను ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడ ఏం చేస్తున్నాడు అనేది కాదు కదా. అంత అనుమానంతో ఉండకూడదు కదా. ఆ ట్రస్ట్ ఉండాలి కదా. మేము ఆ పేరు మీద పెట్టి నామినేషన్ వేస్తుంటే అని చెప్పి వాసంతి తోటి ప్రియాంకతో అంటుంటే, ఇంకా ప్రియాంక వాళ్ళు ఉండేసి ఆ వాసంతి కూడా అవునవును నిజమే వేసి ఉండొచ్చు అంటే, మనం అట్లా వేసి ఉండము, మనకు కొంచెం మెచ్యూర్గా ఆలోచిస్తాము, ఆయనైతే అలా ఆలోచించాడు కానీ అనేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా మాస్క్ పైన హరీష్ చెప్తా ఉంటాడు, ఇదిగో చూడు ప్రేమ అంటే ఏమిటంటే మన మధ్యన గాలి కూడా దూరకుండా ఉండాలా, ఒకే రెండు శరీరాలు ఆత్మ మాత్రం ఒకటే ఉండాలా, మన మధ్యలో గాలి కూడా తొలగకూడదు, అదే మనం ప్రేమించాలని చెప్పి అనుకుంటాడు. ఇప్పుడు మాస్క్ మైన ప్రేమించాలంటే పక్కన వాళ్ళు ప్రేమించాలని ఎవరుంది, వాళ్ళు వేరే వీళ్ళు ప్రేమిస్తాడు. ఇంక ఈయన ఈ విషయాన్ని ఆయన వదిలేస్తేనే బెటరు. ఎంతసేపు నేను నా వైఫ్ని మహారాణిలాగా చూసుకుంటా, మీరంతా కూడా మీ వైఫ్ని మహారాణిలాగా చూసుకోవాలంటే అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఇష్టమైతే చూసుకుంటారు, కష్టమైతే లేదు. అట్లానే ఈయనలాగే ప్రేమించారంటే వాళ్ళకంటే ఇంకొక ఆలోచన అంటే ఉండదా. ఈయన మరీ నాకు అతి చేస్తున్నాడేమో అనిపించింది మాస్క్ మ్యాన్ హరీష్. ఎందుకంటే వదలడం లేదు, 2 days అయిపోయింది, ఆ విషయం గురించి వదిలేయాలా, అలా కూడా తను ఆ విషయం గురించి వదలడం లేదు తను. ఇంకా మహేష్ అండ్ సాంద్ర ఇద్దరు ఉంటారు. అలా అప్పుడు అలా చెప్తున్నప్పుడు వచ్చేసి ఇంక అందరూ ఏమో అక్కడ సిద్ధు వాళ్ళు ఉండేసి సూపర్ ఐ అగ్రీ అని చెప్పేసి అంటారు. ఇంకా వీళ్ళు ఉన్నారు కదా సాంద్ర వాళ్ళు వచ్చేసి మామూలుగా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఇతను ఎవరు ఉన్నారు అంటే గబనకు పేరు మర్చిపోతున్నాను, నూకరాజు వాళ్ళు ఉండేసి అందరూ మీలాగా ఎందుకు ఉంటారు, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా అనేసి నూకరాజు చెప్పేసుకుంటా అయితే వెళ్ళిపోతారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మహేష్ సాంద్ర వాళ్ళు వచ్చేసి అమ్మాయి లోపలికి అయితే వెళ్ళిపోయిస్తుంది. ఇంకా మహేష్కు లోపలికి వెళ్ళేసి చూడు అందరూ అక్కడ బయట అయితే సరదాగా మాట్లాడుకుంటా ఉన్నారు, నువ్వైతే అలా మాట్లాడుకుంటూ వాళ్ళతో పాటు కూర్చొని ఉండాలా, నువ్వు ఇలా లోపలికి రావటం వల్ల వాళ్ళు ఫీల్ అవుతారు, ప్లస్ నామినేషన్ కూడా వేస్తారు, అందరితో పాటు మనం ఉండాలి అనేసరికి ఇంకా సాంద్ర వచ్చేసి లేదు నేను మధ్యాహ్నం కూడా నిద్రపోలేదు, ఇప్పుడు నేను నిద్రపోవాలా అని చెప్పేసి అంటుంది. కరెక్ట్నే కాదని చెప్పను, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అక్కడ అంతమంది మాట్లాడుతున్నప్పుడు అలా వాళ్ళ మధ్యన వచ్చేసేమైతే బాగుండదు అని చెప్పేసి అతనైతే చెప్తాడు. చూడు నువ్వు ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు, ఐ డోంట్ కేర్ అని చెప్పంటే, లేదమ్మా నేను చెప్పేది కొంచెం. అతను చాలా కూల్గా, అంటే రిలేషన్షిప్ని కాపాడుకోవడం అంటే ఇదే కదా, అతను చాలా కూల్గా మాట్లాడుతున్నాడు. ఏమైతే పెద్ద ర్యాష్గా సమాధానం చెప్పుకుంటా, నువ్వే అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి సరే అమ్మ వదిలేసి అని చెప్పి అతనైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వచ్చేసి ఇక ఈ అమ్మాయి ఉంది కదా సోనియా వచ్చి సంజయ్ విషయం మాట్లాడుతుంది. వ్యక్తిగతంగా అమ్మాయి మంచిదే కానీ ఎవరి విషయం సంజయ్ గురించి మంచిదే, కానీ తనేదో కెమెరాలకి కనిపించాలా అట్లా అనుకున్నట్టు అట్లా బిహేవ్ చేసింది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎవరు ఫేక్ అన్నప్పుడు చెప్పింది, ఇంకా శ్రీమికి వచ్చి సరి చేసినప్పుడైనా సరే ఆ మాట మార్చుకోవాలి కదా, అలా మార్చుకోకుండా ఎదిరించుకొని పోయినట్టు పోయింది, అది కెమెరాల కోసం చేసింది అనేసి మాట్లాడుతూ ఉంది. ఇంకా వాళ్ళకి వచ్చేసి ఎవరికి సంజయ్ వాళ్ళకి వాళ్ళ హ్యాండ్ ఇలా పట్టుకో ఉంటారు కదా, అదైతే వస్తుంది, అదైతే ఆ ప్లేస్లో పెడతారు.
కొంచెం ఇరిగడం కాదు, కొంచెం కింద పడుతుందనమాట. వాళ్ళైతే ఇంకా హగ్ చేసుకుంటారు. ఇంకా హగ్గులు, ముద్దులు ఇవన్నీ కామన్ అనమాట. మనం ఇంక దాన్ని చూసి చూడనట్టు పోతా ఉండాలా. ఇంకా పెళ్ళైనోళ్ళు హగ్ చేసుకున్నారంటే సరే, ఇంకా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ హగ్ చేసుకున్నారు అనొచ్చు. కానీ ఈ షో పెట్టింది పెళ్లి కానోళ్ళు కూడా ఇంకా హద్దులు, ముగ్గులు అంటే మాత్రము మనం తీసుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లకైతే ఈ షో చూడడం కంటే కామ్‌గా వాళ్ళకి అప్పుడు వచ్చినప్పుడు ఇంకేదైనా గేమ్సో అలా పెట్టడం బెటరు. పెద్దవాళ్ళే షో చూసుకోవడం బెటరు. ఇక నెక్స్ట్ వచ్చేసి సంధ్యా విషయం అదయిపోయింది. ఇంకా మార్నింగ్ అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ అయిపోయిన తర్వాత ఆ! మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ ఎవరు వాసంతితో వచ్చేసి జాను ఉంది కదా! జాను వచ్చి చెప్తుంది. ఇప్పుడు ఆ సిద్ధు వాళ్ళు ఉన్నారు కదా! సిద్ధు వాళ్ళు ఎంతసేపు సిద్ధునే తనకి ప్యాంపర్ చేస్తాడు. ఆ అమ్మాయి వచ్చి సోనియా వచ్చేసి ఏం ప్యాంపర్ చేయదు అనేసరికి వాసంతి అక్కడ వాసంతితోనే మాట్లాడుతుంటుందనమాట. వాసంతి అంటుంది, అది వాళ్ళ లవ్ ఏమో కదా! వాళ్ళ ఇష్టం కదా అని చెప్పేసి అమ్మాయి అయితే అంటుంది. లేదు మనమే కదా ఇక్కడ జడ్జ్ చేయాల్సి, మనమే కదా చూడాల్సిందని చెప్పేసి తనైతే అంటుందనమాట. ఇంకొచ్చేసి ఈ అమ్మాయి అంటుంది. ఎవరు? సోనియా వచ్చేసి సిద్ధుతో అంటా ఉంటుందనమాట. ఏమని అంటే, ఇప్పుడు వాళ్ళున్నారబ్బా! వాళ్ళకి 8 ఇయర్స్ మ్యారేజ్ అయింది. ఇక్కడ వచ్చి ఈ ప్లాట్‌ఫామ్‌లో వచ్చి నిజం చెప్పు అని అడగాల్సిన అవసరం ఏముంది? నూకరాజు గురించి మాట్లాడ్డం. నిజం చెప్పు అని అవసరం ఏముంది? అంటే ఇప్పటిదాకా తను నిజం చెప్పలేదా? ఇప్పటిదాకా తనైతే అడగలేదా? నాకెందుకో ఇది నచ్చలేదనిపించింది. ఇది మాత్రం కరెక్టే. అతనేంది ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళకి మామూలుగా వ్లాగ్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా! చెప్పుకుంటారు కదా! అది కాకుండా ఇక్కడొచ్చి అడగడం ఎందుకు అనేసి నా ఒపీనియన్ కూడా అంత. అమ్మాయి ఒపీనియన్ నా ఒపీనియన్ కూడా అనిపించింది. దానికి సిద్ధు అయితే ఏం మాట్లాడడు. మాట్లాడకుండా కొంచెం అక్కడ జరిగి కూర్చోవా అంటే పోయి ఆమె దూరం కూర్చొని సరిపోతుందా ఇంకా మాట్లాడు అని చెప్పనంటుంది. అతివృష్టి అనావృష్టి రా ఇక్కడ కూర్చో అంటాడు సిద్ధు. వీళ్ళిద్దరు కామెడీ బాగుంది. మరీ వాటేసుకొని హగ్గులు, ముగ్గులు, ముద్దులు అలాంటివి ఏమీ లేదు. కొంచెం కామెడీ పరంగానే ఉంది. వీళ్ళిద్దరిది బాగానే ఉంది. నాకైతే నచ్చింది ఆ జంట మాత్రం. కామెడీ చేసుకుంటుంటారు. ఒకరి మీద ఒకరు కామెడీ చేసుకుంటుంటారు. ఏ విషయం అయినా సరే స్పోర్టివ్‌గా తీసుకుంటున్నారు వాళ్ళు. సీరియస్ అయిపోవడము, ఏడ్చుకుంటా కూర్చోవడము అట్లాంటివి ఏమీ లేదు. వాళ్ళైతే బాగా మెచ్యూర్‌గా ఆలోచిస్తున్నారు. బాగానే తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ. ఇక్కడ వచ్చి కూర్చోవాలంటే రాను. నువ్వే నన్ను వెళ్ళిపోమని చెప్పినాక ఇంకెవరున్నారు నాకిక్కడ అని చెప్పేసి తనైతే అంటుందనమాట. వాళ్ళక్కడికి ఉంటే ఇదైపోయింది. సాంగ్ అయిపోయింది. ఇంకా సోనియా విషయం అయిపోయింది. పవన్ కళ్యాణ్ వచ్చేసి వాసంతితో సరిగ్గా మాట్లాడడం లేదనమాట. ఇక్కడొచ్చేసి వీళ్ళు ఉంటారు ఎవరెవరు అంజు, పవన్ ఉంటారు కదా! వాళ్ళైతే చెప్తుంటారనమాట. నీతో సరిగ్గా మాట్లాడడం లేదు అతను అని చెప్పేసరికి, లేదు అతను అంతేలే వచ్చి కలుస్తారులే అని చెప్పి వాసంతి చెప్తుంది. దానికి వచ్చేసి అంజలి అంటుంది, లేదు నువ్వు వదలకు, తన దగ్గరికి మాట్లాడుకొని ఏం చేయాలో చెప్పి ఇప్పుడు షర్ట్ బాగుంది, అది బాగుంది అని చెప్పు, మెప్పించుకోవాలి అని వదలవాక అని చెప్పి తనకైతే గీతోపదేశం చేస్తుంది అంజలి అనమాట. ఇంకా చేసిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరు ఎవరు అంజలికి వాళ్ళు ప్లస్ ఈ అమ్మాయి పేరు నటరాజు వాళ్ళ మాస్టర్ వైఫ్ నీతు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. ఆమె అయితే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా పోలేదంట. అంజలి అంజలి వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా నీతు పోలేదంట. నువ్వు చూడు రాను కూడా రాలేదు చూడు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఎలా పోయారు అని చెప్పానంటే, మా ఇంటి దగ్గర పాములు అయితే ఉన్నాయి, ఆ పాము కాటేసినందువల్ల అమ్మ అయితే చనిపోయింది, ఈ పాప పుట్టినప్పుడు పోయింది అని చెప్పుకొని ఏడుస్తుండేసరికి, నువ్వు రాలేదు కదా అదే దాంట్లో పోతుంటావు రాలేదు కదా అని చెప్పేసరికి, లేదు లేదంటే వీళ్ళిద్దరికి బయట గొడవ కూడా ఉన్నట్టుంది అనుకుంటా. ఎందుకంటే నీతోనే డ్యాన్స్ అనే ప్రోగ్రామ్ ఉంది కదా, దాంట్లో వచ్చేసి నటరాజు మాస్టర్కి ఈ అమ్మాయికి గొడవ పడుతుంది. ఎవరికి అంజలి పవన్కి గొడవ ఉందనమాట. ఆ గొడవ వల్ల వీళ్ళిద్దరు మాట పలుకు లేవు. ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా పోగొట్టుకున్నారని అనుకుంటున్నాను నేను. వాళ్ళిద్దరికి బయట సౌండ్ వస్తుంది, కొంచెం నన్ను ఇగ్నోర్ చేయండి, నా మాట మాత్రమే వినండి. మైక్ పెట్టుకోవడం మర్చిపోయాను నేను, ఎందుకంటే రూమ్ అంతా ఫ్రీగానే ఉంది కదా అనుకొని మైక్ పెట్టుకోకుండా చెప్తున్నా, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇక వాళ్ళిద్దరూ చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి, ఏమి బాగా మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు అని చెప్పేసి పవన్ అడుగుతాడు ఆ అమ్మాయి అంజలిని. అవును అమ్మ చనిపోయినప్పుడు రాలేదని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను, మీ పిల్లలు బాగున్నారా అని చెప్పేసి అడిగింది. బాగున్నారు అని చెప్పింది నన్ను. మీ పిల్లలు చాలా బాగున్నారని చెప్పింది. అంటే ఎవరి పని కానీ అందగాన్ని కదా అనేసి పవన్ అంటాడు. అంటే నేను అందగత్తెని కాదా అనేసి ఇంకా ఇద్దరు అబ్బులు వేసుకుని ముద్దు పెట్టుకుంటా ఉండేసరికి అక్కడికి నీతు వస్తుంది. నీతు వచ్చేసి నేనేం చూడలేదంటే మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగట్లేదు అని చెప్పండి. ఇక్కడ అంటే వీళ్ళు మ్యారేజ్ కప్పులు కదా, అన్ని అబ్జెక్షన్ పెట్టాలంటే అన్నిటికీ అబ్జెక్షన్ పెట్టాల్సిందే. ఇంకా
కానీ కొంచెం స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇస్తే బాగుండు. హగ్ చేసుకోవచ్చు కానీ మీ మూతిలో మూతి పెట్టుకోవడం ముద్దులు ఇవి కొంచెం ఇగ్నోర్ చేయని చెప్పి వాళ్ళకి కొంచెం వార్నింగ్ ఇస్తే బాగుండు. థాంక్ గాడ్ ఈరోజు వచ్చేసి ప్రియాంక వాళ్ళు హగ్గులు ఎక్కువ చేసుకోలేదు. ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా వాళ్ళిద్దరు? ప్రియాంక వచ్చేసి తన శివుతో అడుగుతుంది, ఇదిగో చూడు ఇప్పుడు మాటలతో చెప్తున్నావు, చేతలతో చెప్తున్నావు, ఇప్పుడు మాటలతో చెప్పు. నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు అంటే, కొండంత ప్రేమిస్తున్నాను అంటే, ఏ కొండంత? మణికొండ అంతనా? ఎందుకంటే అక్కడ రేట్లు పెరిగాయి కదా, ఆ కొండంత ప్రేమిస్తున్నావా అని చెప్పేసి ఇద్దరు కొంచెం ఫనీగా మాట్లాడుకుంటారనమాట ఇక్కడ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సిద్ధు 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 సోనియా గురించి ఇంకా సిద్ధు వాళ్ళు వచ్చేసి ఇంకా వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటా అంటే సిద్ధుతో అంటుంది ఎవరు? సోనియా. ఇప్పుడు నాకు చిన్నప్పుడు క్రష్ ఉండేది, నన్ను నువ్వు అడిగావా క్రష్ గురించి అంటే, నమ్ముతావా నువ్వు అంటే, నేను నమ్మను అని చెప్పని అంటాడు. ఇట్లా నీళ్ళు జరుగుతాడనమాట ఎవరు? సోనియా మీద సిద్ధు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇట్లాగే పూకిలాగా ఉంటావా అంటే, పూకి ప్లీజ్ ఆ వర్డ్ మార్చవా నువ్వు అంటే, అది క్యూట్ అనొచ్చు కదా అంటే, క్యూట్కి పూకికి తేడా ఉంది కదా అనేసి అంటుంది. ఇప్పుడు చైనీస్లో జపనీస్లో దీన్ని వచ్చేసి ఇలా అంటున్నారు, మామూలుగా మనకి తెలుగు వచ్చు కదా, దీంట్లోని మనం పూకి అని పిలుచుకుంటే చాలులే అని చెప్పేసి సిద్ధు అయితే అంటాడనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరు నవ్వుకుంటా ఉంటారు, అక్కడ అయిపోతుంది. ఇంకా శ్రీముఖి వచ్చేసింది. అబ్బా శ్రీముఖి డ్రెస్ సూపర్ ఉంది, హెచ్చం సేమ్ రమ్యకృష్ణ లాగానే ఉంది దాంట్లో మాత్రము. ఆ డ్రెస్సింగ్ స్టైలు, ఆ అద్దాలు పెట్టుకొని బాగుంది. ఈ జడ ఇక్కడ దాకా కట్టి చాలా బాగుంది అమ్మాయి. పెట్టి ఒక గేమ్ పెడుతుంది. ఆ గేమ్ వచ్చేసి అదే మనం బిగ్ బాస్ కళ్ళతో చూసి ఇది ఇక్కడ చూడాలంటే ఇలాగ అనిపిస్తుంది. ద బిగ్ బాస్ అయితే చిటుకులు అయిపోతుంది గేమ్. ఏం లేదు, ఒక బాల్ పెడతారనమాట. ఆ బాల్ తీసుకొని వచ్చి ఆ ట్రేలో వేయాలి. వీళ్ళేమో గోతంలో వేసుకోవాలి. ఇంకా శ్రీముఖు చెప్తుంది, గోతంలో జంపు చేయని కానీ వాక్ చేయని కానీ ఏమీ చెప్పదు, మీ ఇష్టం అనేది చెప్తుంది తను వచ్చేసి. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఇష్టం కదా, కొంతమంది ఒంట్లో బాగాలేదంట, దగ్గు జలుబు డస్ట్ ఎలర్జీ అట్లా కొంతమంది ఉన్నాయి కొంతమంది కొన్ని బాగాలేదంట. ఇంకా వాళ్ళు అది చెప్పాక అది లాగు, వాళ్ళు ఓడిపోతే మీ ఓడిపోయారని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు, వాళ్ళు గెలిచారని మీరు ఎందుకు అనుకుంటున్నారు, అదే సోది. నేను దానికి షార్ట్కట్లో చెప్పిస్తాను. ఫస్ట్ ప్లేస్లో అంజలి వాళ్ళు వచ్చారనమాట, సెకండ్ ప్లేస్లో శివ్ వాళ్ళు వచ్చారు, థర్డ్ ప్లేస్లో మాస్టర్ వచ్చారు, ఫోర్త్ ప్లేస్లో వాసంతి వాళ్ళు వచ్చారు, ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో నూకరాజు వాళ్ళు అయితే వచ్చారనమాట. ఈ 5 వచ్చేసారు. ఇంకా మిగతా 5 అయితే ఓడిపోయారు. వాళ్ళు ఎందుకు ఈ ఓడిపోయిన వాళ్ళని ఎందుకు ఓడిపోయారంటే, ఒకరికి డస్ట్ అలర్జీ అని, ఒకరికి హైట్ తక్కువ అందుకోవడానికి ఆ బాల్ అందుకొని ఆ ట్రేలో వేయాలా. కొంతమంది ఆ గోతం పడితే జంప్ చేసుకుంటూ పోయారు. జంప్ చేసుకుంటూ పోయే వాళ్ళకంటే నడుచుకొని పోయిన వాళ్ళే ఆ బాల్ అయితే బాగా తీసుకున్నారనమాట. అట్లాగా ఆ టాస్క్లు అయితే వీళ్ళైతే గెలిచారు. గెలిచిన తర్వాత మళ్ళీ గెలిచిన వాళ్ళకి ఇంకొక టాస్క్ అయితే పెట్టింది. అదేంటంటే మనకు తెలిసే ఉంటుంది, మధ్యలోకి బాల్ తెప్పించాలా, ట్రే పట్టుకోవాలి, రెండు అక్కడొకటి ఇంకొక పట్టుకొని బాల్ మధ్యలోకి రావాలి కదా, ఆ ట్రే పట్టుకుంటుంది. దాంట్లో కూడా కొంచెం కమ్యూనికేషన్ లేదనమాట వీళ్ళకి. దీంట్లో కూడా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి సెకండ్ ప్లేస్లో నటరాజు, ఫస్ట్ ప్లేస్లో వీళ్ళు నూకరాజు ఫస్ట్ ప్లేస్లో వచ్చాడు, సెకండ్ ప్లేస్లో వచ్చేసి నటరాజు మాస్టర్ వచ్చాడు, ఇంకా మూడో ప్లేస్లో వాళ్ళు ప్రియా వాళ్ళు వచ్చారు, ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి అంజలి వాళ్ళు వచ్చారనమాట. ఎందుకంటే ఆ అంజలి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయలేదనమాట. సపోర్ట్ అంటే ఏమీ లేదు, ఓడిపోయిన వాళ్ళని అడుగుతారు అనమాట. మీరు దీంట్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అని చెప్తే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి గెలవాలా అని చెప్పారు కదా. ఇంకా వీళ్ళు గెలవాలా, వాళ్ళు గెలవాలా అని చెప్తా ఉన్నారు కదా. ఆ విధంగా అంజలి వాళ్ళకి సపోర్ట్ ఏమీ చేయలేదన్నమాట. ఇంకా సరే, ఇంకా వాళ్ళైతే గెలిచారు. చిన్నులు గుండులు అయితే ఏడుస్తుంది, ఎందుకంటే టాస్క్ ఓడిపోయానని చెప్పి అయితే ఏడుస్తుంది. ఇంకా శ్రీముఖి కూడా ఏం కాదులే, ఇంకొకసారి ట్రై చేయించదని చెప్తుంది. ఆ విధంగా టాస్క్ అయితే జరిగిందనమాట. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా నూకరాజు వచ్చేసి ఈ అమ్మాయిని కొంచెం కసిరాడంట. అయిపోయింది, ఫస్ట్ చేయెత్తారు కదా, వాళ్ళే ఫస్ట్ ప్లేస్లో వచ్చారు కదా, చేయెత్తారు కదా, అయిపోయిన టాస్క్, నేను ఏహా అని చెప్పి అన్నాడంట. దానికి వచ్చేసి పిలిచారని చెప్పి ఇద్దరికొకరు సారీ చెప్పుకుంటారు. ఇంకా ఒకరికొకరు ఇంకా సారీ చెప్పుకుంటారు అనమాట. ఇంకా అంజలి పవన్ వాళ్ళు వచ్చేసి ఏం మాట్లాడుకుంటారంటే, ఇప్పుడు నాకైతే నేను
ఉమెన్ కార్డ్ కాదు, ప్రెగ్నెంట్ కార్డ్ వాడు అని చెప్పాడనమాట అతను. చెప్పాడంట, మనకు తెలియదు. కట్ చే 1 అవర్ ఎపిసోడ్ 1 అవర్ ఎపిసోడ్ అన్నీ కట్ అయ్యి వస్తుంది కదా! నువ్వు నన్నెందుకు ప్రెగ్నెంట్ కార్డ్ వాడమన్నావు? ఎందుకు వాడాలి అని చెప్పేసి, లేదు మనకెవరు సపోర్ట్ చేయలేదు కదా! అందుకే నేను ఇలా చెప్పాను అని చెప్పేసి అతనంటే, నేను వీక్ కాదు, నేను బాగానే ఆడతాను, ఇంకోసారి చెప్పొద్దు అని చెప్పేసి తనైతే చెప్తుంది. ఇంకా వాసంతి వాళ్ళు ఓడిపోయారు కదా! వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ కమ్యూనికేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు కాబట్టి, వాళ్ళిద్దరి కమ్యూనికేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారనమాట. అట్లా ఒక్కొక్కరు వచ్చి ఓడిపోతా వచ్చారు కదా! సో ఆ ఓడిపోవడం వల్ల, నేను ప్రియ అంటే ఏ ప్రియ అనుకున్నావు? ప్రియాంక జైన్. ప్రియ అని చెప్పి షార్ట్ కట్లో రాస్తున్నాను కాబట్టి ప్రియ అని చెప్పినాను. ఇంకా వాళ్ళకి ఒకరికొకరు సారీలు చెప్పుకోవడం అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే ముగిసింది. షార్ట్ అంటే స్వీట్గా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. ఫుల్గా వీడియో చూడండి. అర్థం కాకపోతే ఇంకా కొంచెం బెటర్గా చెప్పు అని చెప్పండి, నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్.